నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజాల్ బయన్ డివిజన్ బెంచి ఒక వ్యక్తి అప్పు చేసి మరణించాడు. ఆ అప్పు తీర్చలేదు. అట్లా అప్పు తీర్చకపోతే అతని సంబంధిత వారసులు తీర్చాలా అన్న డౌట్ని నివృత్తి చేస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ కేసులో ఏమైంది? ఒక వ్యక్తి సొంతానికి అప్పు తీసుకున్నాడు, తన సొంత ఖర్చులకు అప్పు తీసుకుని తీర్చలేక మధ్యస్థంలోనే చచ్చిపోయాడు. చచ్చిపోతే అప్పు ఇచ్చిన వాళ్ళు అతని లీగల్ ఎయిడ్స్ అంటే అతని వారసుల మీద సూట్ ఫైల్ చేశారు. మీ సంబంధిత వ్యక్తి అప్పు తీసుకున్నాడు, చనిపోయాడు, అతను లీగల్ ఎయిడ్స్గా మీ బాధ్యత, మీరు అప్పు తీర్చాలి అంటే దీనికి కన్జ్యూమర్ కోర్టు, నేషనల్ కన్జ్యూమర్ కోర్టు దాకా వచ్చింది. అక్కడి నుంచి సుప్రీంకోర్టుకి అప్పీల్కి వచ్చింది. సుప్రీంకోర్టు అనడం ఏంటంటే, ఇట్లా వ్యక్తిగతంగా ఎవరైనా అప్పు చేసి చనిపోతే వాళ్ళ వారసులు దానికి సంబంధం లేదు. ఈ అప్పు కుటుంబానికి కానీ కుటుంబ వ్యక్తులకు కానీ తీసుకున్నట్టయితే ఒకవేళ సదరు వ్యక్తి చనిపోతే అప్పుడు వారసులు దీనికి తీర్చవలసిన బాధ్యత ఉంటుంది. అంతేకాని ఏ వ్యక్తి అయినా తన సొంత పని కోసం, సొంత విషయం కోసం, సొంత వ్యవహారం కోసం అప్పు చేసి చనిపోతే అతని వారసులు ఆ అప్పును తీర్చే బాధ్యత ఉండదు అని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు ఈ విధమైన తీర్పుని ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేది ఏంటి? ఎవరైనా వ్యక్తి తన సొంతాని కోసం అప్పు చేసి తీర్చకుండా చనిపోతే అతని వారసులకి దీని మీద బాధ్యత ఉండదు అని ఈ తీర్పు ద్వారా మనకి తెలుస్తుంది.